అత్తగారి కంచం. రచన మాచిరాజు కామేశ్వరరావు. చందమామ కథ. చుక్కపల్లి గ్రామంలో వడ్ల వ్యాపారం చేసే పరమేశం ఒకసారి పని మీద పట్నం వెళ్ళి బావుమరిది ప్రకాశం కొత్తగా అద్దెకు తీసుకున్న ఇల్లు వెతికి కనుక్కునేసరికి బాగా చీకటి పడిపోయింది. ప్రకాశం ఆ మధ్యనే పెళ్లి చేసుకుని కాస్త సౌకర్యంగా ఉండే ఇల్లు దొరకనే భార్య భాగ్యాన్ని కాపురానికి తీసుకుని వచ్చాడు. పట్నంలో పరమేశానికి 4 రోజుల పని ఉన్నది. పనిలో పనిగా బావుమరిది కొత్త కాపురాన్ని కూడా చూసిపోదామనుకున్నాడు అతను. 1-2 సార్లు తట్టాక తలుపు తెరిచిన ప్రకాశం పరమేశాన్ని చూస్తూనే చిరునవ్వు నవ్వుతూ, రా బావా, ఇప్పుడే భోజనాలకు కూర్చున్నాం, కాళ్ళు కడుక్కుని వచ్చేసేయి అన్నాడు. అంతలో ప్రకాశం భార్య భాగ్యం నీళ్ల చెంబుతో వచ్చి, ఇవిగో అన్నయ్య నీళ్లు అంటూ పరమేశానికి నీళ్ల చెంబు అందించింది. పరమేశం కాళ్ళు కడుక్కుని వంటగదిలోకి వచ్చి అక్కడ 3 కంచాలలో భోజనం వడ్డించి ఉండడం చూసి, నేను వస్తున్నట్టు ముందుగానే ఊహించి వడ్డను కూడా చేసి ఉంచారే అన్నాడు, ఒక కంచం ముందు కూర్చుంటూ. ఆ 3వ కంచంలోది అమ్మ కోసం వడ్డించిన భోజనం బావా అన్నాడు ప్రకాశం. అది విని పరమేశం ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. తన అత్తగారు ప్రకాశం తల్లి 5 ఏళ్ల క్రితం పోయింది. ఆవిడ కోసం ఇప్పుడు కంచంలో భోజనం వడ్డించడం ఏమిటి? పరమేశం ఆశ్చర్యపోవడం గమనించిన ప్రకాశం, అలా ఆశ్చర్యపడకు బావా, అమ్మ ఈ ఇంట్లోనే ఉంటున్నది, నాకు కనబడకపోయినా భాగ్యానికి కనిపిస్తున్నది, అంతేకాదు అప్పుడప్పుడు భాగ్యానికి సలహాలు కూడా ఇస్తున్నది అన్నాడు. మరి కంచంలో వడ్డించిన భోజనం అత్తయ్య ఎప్పుడు తింటుంది అని అడిగాడు పరమేశం. మేము భోజనం చేసి అత్తయ్య గారి కంచం మీద మూత పెట్టేస్తాం, తెల్లవారేసరికి కంచం ఖాళీగా ఉంటుంది అన్నది భాగ్యం. అయితే ఈ పూట ఇది నేను తినేస్తే అత్తయ్య భోజనం మాట ఏమిటి అని అనుమానంగా అడిగాడు పరమేశం. నువ్వు మొహమాట పడకుండా భోజనం చెయ్యి అన్నయ్య, అత్తయ్య గారి కోసం మళ్ళీ వండుతాను అన్నది భాగ్యం నవ్వుతూ. బావమరుదులిద్దరూ భోజనాలు ముగించి కబుర్లు చెప్పుకోసాగారు. భాగ్యం అత్తగారి కోసం వంట ప్రారంభించింది. మాటల మధ్యలో ప్రకాశం ఆనందంగా, నేను చాలా అదృష్టవంతుని బావా, ఆ బతికున్న అత్తలకు అన్నం పెట్టక చంపే కోడళ్ళున్న ఈ కాలంలో కంటికి కనబడని అత్త కోసం రెండోసారి ఓపికగా వంట చేస్తున్నది భాగ్యం. అమ్మకు భాగ్యం అన్నా భాగ్యం చేతి వంట అన్నా చాలా ఇష్టం అన్నాడు. ఆ రాత్రి భాగ్యం పరమేశానికి ముందు గదిలో పడక ఏర్పాటు చేసింది. అతను సూర్యోదయానికి కొంచెం ముందుగా నిద్ర లేచాడు. ఇంకా ప్రకాశం దంపతులు నిద్రపోతూనే ఉన్నారు. పరమేశం వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కోసం వడ్డించిన కంచం మూత తీసి చూశాడు. అది ఖాళీగా ఉన్నది. అతనికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. పరమేశం ఆనాటి సాయంత్రం పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రకాశం భాగ్యం దారిలో ఎదురయ్యారు. ప్రకాశం అతడితో, బావా, ఇంటి తాళం చెవి పక్క ఇంటి వాళ్ళకి అడిగి తీసుకో, నీ దగ్గర ఒక 400 ఉంటే ఇవ్వు, జీతం రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. పరమేశం అతడికి 400 రూపాయలు ఇచ్చాడు. ఆ రాత్రి దంపతులు ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. భాగ్యం చేతిలో ఒక కొత్త పట్టుచీర ఉన్నది. ఆమె గోడవారగా ఉన్న కుర్చీ దగ్గరకు వెళ్ళి అక్కడ అత్తగారు కూర్చుని ఉన్నట్టుగా, ఇదిగో అత్తయ్య, మీరు చెప్పినట్టే నీలం పట్టుచీర కొన్నాడు మీ అబ్బాయి, నచ్చిందా అంటూ చీర రంగు అంచు అన్నీ చూపించింది. తర్వాత ఆమె భర్తతో, కట్టుకోవలసిన దానివి నువ్వు, నీకు నచ్చితే చాలు అంటున్నారు అత్తయ్య గారు అన్నది. ప్రకాశం తృప్తిగా తలాడించాడు. రాత్రి భోజనాల దగ్గర భాగ్యం అత్తగారికి వడ్డన చేసిన కంచం కేసు చూస్తూ, అదేమిటత్తయ్య, ఇంటికి వచ్చిన అల్లుడిని వెళ్ళిపోమనడం ఏం మర్యాద అన్నది. ఏమిటి భాగ్యం, అమ్మ ఏమంటున్నది అని అడిగాడు ప్రకాశం ఆత్రంగా. అత్తయ్య గారికి తన కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండలేదని బెంగ, తల్లి ప్రాణం కదా, అన్నయ్యను రేపు వెళ్ళిపోమని చెప్పమంటున్నది అన్నది భాగ్యం. పరమేశ్వర్ నవ్వి, అత్తయ్యకు చెప్పు, ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాను, రేపటితో ఇక్కడ నా పని తప్పక అయిపోతుంది అన్నాడు. ఆ రాత్రి ఎంతసేపటికి పరమేశానికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ మంచినీళ్ళ కోసం వంటగది కేసి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. అంతకుముందు తమతో పాటు భోజనం చేసిన భాగ్యం అత్తగారికి వడ్డించిన కంచం ముందు కూర్చుని ఆవగా మళ్ళీ భోజనం చేస్తున్నది. పరమేశం చప్పున వెన్నుదిరిగి వచ్చేశాడు. మర్నాటి రాత్రి భోజనాల దగ్గర కూర్చున్న పరమేశం చప్పున పీట మీద నుంచి లేచి వాకిటి కేసు చూస్తూ, నువ్వా మావయ్య, రా అన్నాడు ఆశ్చర్యంగా. ప్రకాశం తల తిప్పి పరమేశం చూస్తున్న వైపు చూసి, ఎవరొచ్చారు బావా, ఎవరూ కనిపించడం లేదే అన్నాడు. నీ కనిపించడం లేదా? 6 ఏళ్ల క్రితం పోయిన మీ నాన్న వచ్చాడు అన్నాడు పరమేశం. ఆ తర్వాత పరమేశం తన కంచం ముందు కూర్చుంటూ, కూర్చో మావయ్య, నీ కోసం మరొక కంచంలో వడ్డం చేయిస్తాను అన్నాడు. భాగ్యం నమ్మలేనట్టు చూస్తూ మరొక కంచం తెచ్చి భోజనం వడ్డించింది. బాగున్నావా మావయ్య, ఏమిటిలా వచ్చావు అని కంచం కేసు చూస్తూ అడిగాడు పరమేశం. 1-2 క్షణాలు గడవగానే ప్రకాశం పరమేశాన్ని, నాన్న ఏమన్నాడు బావా అని అడిగాడు. మరేం లేదు, మీ అమ్మ ఇక్కడ ఉన్నది కదా, తీసుకువెళ్ళడానికి వచ్చారట, ఇక ఇద్దరూ పైలోకాలకు వెళ్ళిపోతారట,
కోడలికి ఇక అత్త కనబడదని బాధపడవద్దని చెప్పమన్నాడు. మీ ఇద్దరిని ఆశీర్వదించి ఇప్పుడే వెళ్ళిపోతాడట అని చెప్పాడు పరమేశం. నాన్న ఎప్పుడు ఇంతే, ఒట్టి తొందరపాటు మనిషి అన్నాడు ప్రకాశం నిష్ఠూరంగా. భాగ్యం వాలిపోయిన మొహంతో ఏమీ అర్థం కాని దానిలాగా ఇదంతా చూడసాగింది. ఆ మన్నాడు చీకటితోనే లేచి తన ఊరు వెళ్ళిపోయాడు పరమేశం. అతడి పక్క దుప్పటి తీసి దులుపుతున్న భాగ్యానికి ఒక కాగితం కనిపించింది. అందులో ఇలా ఉన్నది: నిన్ను నా సొంత చెల్లెలిగా భావించి ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు ప్రకాశానికి తల్లి మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని తెలివిగా నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. కొత్తగా కాపురానికి వచ్చిన నువ్వు నీ తిండి పుష్టికి సిగ్గుపడి అత్తగారి నాటకం ఆరంభించి ఉంటావు. అత్తగారి పేరు మీద తాహతుకు మించి నీ భర్త చేత అప్పులు చేయించి చీరలు సారెలు కొనిపిస్తున్నావు. ఇంటికొచ్చిన బంధువులను సాగనింపడానికి కూడా అత్తగారిని అడ్డం పెట్టుకుంటున్నావు. నీ అత్తగారి నాటకానికి తెరదింపించేందుకే నేను మామగారి నాటకం ఆడాను. ఇదంతా నీ మేలు కోసమే. సరే, ఈ జరిగిన దానికి నా మీద నీకు కోపం లేదనుకుంటాను. వచ్చే పండుగకు మీ ఇద్దరూ తప్పక మా ఇంటికి రావాలి. ఉత్తరం చదివిన భాగ్యానికి ఇంతకాలంగా తానెంత అనాగరికంగా ప్రవర్తించింది అర్థమైంది. అంతలో ప్రకాశం పడగ్గది నుంచి బయటికి వస్తూ, ఏమిటి ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగాడు. మరేం లేదు, మన పెళ్ళయ్యాక మొదటిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడికి బట్టలు పెట్టలేదు. ఈ రాబోయే పండగకు అన్నయ్యకు వదినకు మనమే కొత్త బట్టలు తీసుకుని వాళ్ళ ఊరు వెళదాం అన్నది భాగ్యం సంతోషంగా. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.